కేటీఆర్ కు కవిత రాఖీ కట్టడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇటీవల ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిన వేళ కవిత కేటీఆర్ కు రాఖీ కడుతుందా కట్టదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే రాఖీ పౌర్ణమి రోజు వచ్చి కడతానని కవిత పెట్టిన మెసేజ్ కి కేటీఆర్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. కాస్త ఆలస్యంగా తాను అవుట్ ఆఫ్ స్టేషన్ అని కేటీఆర్ రిప్లై ఇచ్చినట్లు మెసేజ్ చేసినట్లు చెప్తున్నారు. అయితే కావాలనే అన్న దూరం అవుతున్నాడని, తాను ఎన్నడూ దూరం కావట్లేదని కవిత తన సన్నిహితుల వద్ద భావోద్వేగానికి గురైనట్లు సమాచారం. మొత్తానికి ఈసారి రాఖీని కవిత కేటీఆర్ కు కట్టలేదని తేలింది. అలాగే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవికి కవిత రాజీనామా చేయాలనే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన, నిన్న మనం చూసాం దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు జరిగాయి. అందరు కూడా ఆ అక్క చెల్లెళ్ళందరూ కూడా తమ్ముళ్ళకు గాని అన్నలకు గాని రాఖీ కట్టేటువంటి సంప్రదాయం అనేది అంతటా ఉంటుంది. ఇందులో భాగంగా అది సాధారణ వ్యక్తులకు గాని, పొలిటీషియన్స్ కావచ్చు, లేదంటే మరో వ్యక్తులకు కావచ్చు, రాఖీ కట్టుకోవడం అనేది కట్టించుకోవడం అనేది ఆనవాయితీ వస్తూనే ఉంది. అయితే ఇందులో భాగంగా కల్వకుంట్ల కేటీ రామారావు ప్రతి ఏటా కూడా కవిత చేత రాఖీ కట్టించుకోవడం అనేది ఆయనకు ఆనవాయితీగా వస్తుంది. తండ్రి కేసీఆర్ కూడా తన అక్కజెల్లెలతో రాఖీ కట్టుకోవడం అనేది వాళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచో ఉంది, అందరిలాగానే. అయితే కేటీఆర్ కు నిన్న రాఖీ కట్టాలన్నటువంటి ఆలోచన కవిత చేసింది. మెసేజ్ కూడా పాస్ చేసినట్టు కూడా తెలిసింది. అయితే నిన్న ఆయన ముందస్తుగానే బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్లారు. అది కావాలనే కవిత చేత రాఖీ కట్టించుకోవడం ఇష్టం లేకనే ఢిల్లీకి ముందస్తుగా ప్లాన్ చేసుకొని వెళ్ళాడు అన్నటువంటి మాటలు చక్కర్లు కొట్టాయి. దీని ద్వారా ఒక్కసారిగా ఇది పొలిటికల్ గా ఇది ఒక వివాదంగా మారినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. నిన్న సాయంత్రం వరకు కూడా కవిత వెయిట్ చేయడం, అయినప్పటికీ కూడా ఆయన ఢిల్లీ నుంచి తిరిగి రాకపోవడం వల్ల ఆమె రాఖీ కట్టలేకపోయింది అన్నటువంటి విషయం మీద కూడా తెలిసింది. వాస్తవానికి జాగృతి వాళ్ళు కూడా ఈ విషయాన్ని ఆరాధించే ప్రయత్నం చేశారు. కొంతమంది బీఆర్ఎస్ లీడర్లు కూడా అసలు ఏం జరిగింది కవిత విషయంలో, కేటీఆర్ విషయంలో ఎవరు కట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. నిజంగానే కవిత కట్టాలని లేదంటే కేటీఆర్ కట్టించుకోవడానికి ఇంట్రెస్ట్ లేదా అనే విషయం మీద కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా స్పెక్యులేషన్స్ వచ్చాయో పొలిటికల్ లీడర్స్ కూడా ఇంటర్నల్ గా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే కవిత మాత్రం కట్టడానికి ఇంట్రెస్ట్ తోటే లాస్ట్ టైం కూడా చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పారు, నేను అన్నకు ఎప్పుడు కూడా దూరం గాను, నేను ప్రతి ఏటా రాఖీ కడతాను అన్న విషయం కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. అదే సమయంలో నిన్న కూడా మధ్యాహ్నంలోగానే కేటీఆర్ కు తన అన్నకు మెసేజ్ చేసింది. మెసేజ్ చేస్తే దానికి రిప్లై సాయంత్రం వరకు కూడా ఇవ్వలేదు కేటీఆర్ అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. అదే సమయంలో కనుక ఆయన నుంచి రాఖీ కట్టడానికి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్లనే కవిత కట్టలేకపోయింది అన్నటువంటి విషయం మీద కూడా ఒక బయటికైతే టాక్ వచ్చింది. దీంతోనే ఆమె కొంత భావోద్వేగానికి లోనై లాస్ట్ టైమో లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉండాల్సి వచ్చింది. కొన్ని నెలల పాటు ఢిల్లీలో ఉండి అక్కడ జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో అన్నకు నేను రాఖీ కట్టలేకపోయానన్న విషయాన్ని కూడా లాస్ట్ టైం చెప్పింది. ఇప్పుడు ఈసారి నేను బయట ఉన్నప్పటికీ కూడా అన్నకు రాఖీ కట్టలేకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కూడా సన్నిహితుల దగ్గర ఆమె బాధను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. అందుకనే ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకుంటే ఆమె ఎప్పుడైతే పార్టీలో ఉన్నటువంటి విషయాలు మీద కొంత భావోద్వేగంతో ఆమె లేఖలు రాయడం కానీ, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల మీద కేసీఆర్ కే నేరుగా తన తండ్రికే కొన్ని లేఖలు రాయడం కానీ, లీకులు వేయడం కానీ, ఆ లీకుల తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఆమె కొంత భావోద్వేగానికి లోనై పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నారు, కేసీఆర్ మాత్రం దేవుడు, ఈ వీళ్ళ వల్లనే పార్టీ నాశనం అవుతుంది అన్నటువంటి విషయం మీద చెప్పిన నేపథ్యం నుంచి స్టార్ట్ అయింది. పార్టీలో 2-3 నెలలుగా మనం చూస్తున్నాం, చాలా ఇష్యూస్ వచ్చాయి. ఆమె సొంతంగా ఒక పార్టీ తరాలోని జాగృతిని ముందుకు తీసుకెళ్లేందుకు బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చింది. వివిధ రకాల కార్యక్రమాల్ని ఆమె ఓన్ గా నిర్వహిస్తుంది, పార్టీకి సంబంధం లేకుండా. ఈ సందర్భంలోనే కొన్ని మాటలు అట్నుంచి వచ్చాయి, ఇటు నుంచి కూడా వచ్చింది. కవిత కూడా కొంత ఆవేశంగా కొంత చిట్చాట్ రూపంగా కూడా చెప్పే ప్రయత్నం చేసింది. ఇదంతా కూడా కేటీఆర్ కి నచ్చట్లేదు, కేసీఆర్ కి నచ్చట్లేదు అనే విషయం చాలా కొంతకాలంగా ఉంది. అందుకనే కవిత కొంత అగ్రెసివ్ గా వెళ్తుంది. ఇదంతా కూడా పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అందుకనే కవితను దూరం పెట్టాలన్నటువంటి ఆలోచన మరి కేటీఆర్ లో కూడా ఉండడం వల్లనే ఇప్పుడు రాఖీ కట్టలేకపోయారా అన్నటువంటి చర్చ కూడా మొదలైంది. అందుకనే ఇప్పుడు ఈ విషయం ఆ నోట ఈ నోట పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది. అందుకనే కాసేపట్లో కవిత కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మొన్న బండి సంజయ్ సిట్ విచారణకు వచ్చినప్పుడు కవిత ప్రస్తావన తీసుకొచ్చారు. అదే సమయంలో కేటీఆర్ కూడా ఘాటుగానే
ఆరోపణలు చేశారు. అదే సమయంలో వివిధ అంశాలు కూడా కేసీఆర్ ఫ్యామిలీ గురించి కూడా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడే అవకాశం ఉంది. ఇదే సమయంలో రాఖీ ఎందుకు కట్టించుకోలేకపోయారు, లేదా మీరు కట్టలేదా అన్న విషయం మీద కూడా ఖచ్చితంగా ఆమె వివరణ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆమె ఈ రకంగానే సమాధానం చెప్పే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే లోపలి నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా నేను ఎందుకు కట్టాలనుకోను, నేను కట్టాలనుకున్నా కూడా ఆయన కట్టించుకోలేనప్పుడు నేనేం చేయగలననే విషయాన్ని కూడా చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి నెమ్మదిగా దూరమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ప్రజెంట్ ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇంకొక 1.5 years 2 years ఆమె ఎమ్మెల్సీ కూడా గడువు ఉంది. అప్పటిదాకా కూడా ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతారా, ఎమ్మెల్సీ పదవికి ఏమన్నా రాజీనామా చేసే ఆలోచన ఏమన్నా ఉందా అనే విషయం కూడా మనకు భవిష్యత్తులో తెలియ అవకాశం ఉంది. అంతకంటే ముందు మాత్రం ప్రస్తుతం ఆమె కొన్ని సంఘాలకు గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా చాలా కాలం నుంచి కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కవితను తప్పించి ఆమె స్థానంలో కుప్పల ఈశ్వర్ మాజీ మంత్రిని పెట్టాలన్నటువంటి ఆలోచన చేశారు. అందుకనే మొన్న అధ్యక్షుని కూడా కుప్పల ఈశ్వర్ని పెట్టారు. అయితే ప్రస్తుతానికి మాత్రం ఆమె గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇక ఇలాంటప్పుడు నాకు ఈ పదవి ఎందుకు అని కూడా ఆమె ఈ రోజు కానీ లేదంటే 1-2 రోజుల్లో ఆమె బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుల పదవి కూడా రాజీనామా చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఒక్కొక్కటిగా పార్టీకి దూరం కావాలన్నటువంటి ఆలోచన కూడా ఆమె చేస్తారా అనేటువంటి చర్చ అయితే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో వినపడుతుంది. బట్ ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ అన్ని అంశాల మీద రాఖీ విషయం మాట్లాడుతుంది. అదేవిధంగా బొగ్గుగని కార్మిక సంఘం అంశం మీద మాట్లాడే అవకాశం ఉంది. లేదా భవిష్యత్తులో పార్టీతో ఇంకెంత మింగిలే అవకాశం ఉందనే విషయం మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. కనుక బండి సంజయ్ మీద కూడా ఘాటుగానే ఆమె వ్యాఖ్యలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ నరేందర్.